మోహన్ బాబు యూనివర్సిటీపై మొదట ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఉన్నత విద్యా కమిషన్ అధికారులు గత డిసెంబర్ నెలలో యూనివర్సిటీలో సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో యూనివర్సిటీ గత 3 సంవత్సరాల్లో విద్యార్థుల నుండి మొత్తం 26.17 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ 2025 జనవరి నెలలో మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల జరిమానా విధిస్తూ విద్యార్థుల వద్ద నుండి తీసుకున్న అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అయితే యూనివర్సిటీ అధికారులు ఆ ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో కమిషన్ తాజాగా మరింత కఠిన చర్యలు తీసుకుంది. ఇక విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంబీయూ విద్యార్థుల నుండి వసూలు చేసిన 26.17 కోట్లు 15 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అలాగే 15 లక్షల జరిమానా మొత్తాన్ని కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను మరలా లెక్క చేయకుండా ఉంటే యూనివర్సిటీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని, ఆ విద్యార్థుల విద్యా బాధ్యతలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలికంగా అప్పగించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం బహిరంగంగా తేలడంతో మోహన్ బాబు యూనివర్సిటీకి పెద్ద షాక్ గా మారింది. కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను తమ వెబ్సైట్ లో బహిరంగంగా అప్లోడ్ చేయడం వల్ల ఈ విశ్వవిద్యాలయ ప్రతిష్ట దెబ్బతింటుందని, తమ పరువు నష్టం జరిగిందని యూనివర్సిటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వారు కమిషన్ చర్యలను అతిగా మరియు పక్షపాతంగా ఉందని ఆరోపిస్తున్నారు. ఇక విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం ఈ పరిణామాన్ని మిశ్రమంగా స్వాగతిస్తున్నారు. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కమిషన్ తీసుకున్న చర్యలను ధైర్యవంతమైన నిర్ణయంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగిన సమయంలో మంచు మనోజ్ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటారని ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు దశలో ఉంది. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు యూనివర్సిటీకి గుర్తింపు రద్దు చేయాలా వద్దా అన్నది నిలిపివేయబడింది. అయితే విద్యా వర్గాల్లో ఈ ఘటన పెద్ద చర్చగా మారింది. ప్రైవేట్ యూనివర్సిటీలు నిబంధనలకు లోబడి నడవకపోతే తీసుకునే చర్యలకు ఇది ఒక బలమైన హెచ్చరిక భావిస్తున్నారు. తన తండ్రి ఎంతో ఉన్నత విలువలతో విద్యా సంస్థలను స్థాపించారని, అయితే ఇప్పుడు వాటిపై వస్తున్న ఆరోపణల విషయంలో తాను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మద్దతుగా ఉంటానంటూ మంచు మనోజ్ ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాలేజీపై వస్తున్న ఆరోపణలతో పాటుగా ఫిర్యాదులు ఏవైనా ఉంటే తమకు పంపాలంటూ మంచు మనోజ్ అప్పట్లో మెయిల్ కూడా ఇచ్చారు. ఆయా అంశాలను తాను వ్యక్తిగతంగా తన తండ్రి మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని అప్పట్లో మంచు మనోజ్ ప్రకటించారు. తిరుపతిలో విద్యార్థుల భవిష్యత్తు తాత్కాలికంగా అనిశ్చితిలో ఉన్నప్పటికీ ఈ ఘటన ద్వారా విద్యా వ్యవస్థలో పారదర్శకత, నియంత్రణ అవసరం ఎంత ముఖ్యమో మరోసారి బయటపడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. మరి ఈ నిర్ణయంపై మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.